చుల్బుల్ బాల్ ఇటువైపు వేయ్. ఇటువైపు. ముందు ఈ క్యారెట్ తినని. ఓహో ఓహో బాల్ కార్ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని బయటికి ఎలా తీయాలి? అసలు ఆ బాల్ అంత గట్టిగా నేను తన్నమని ఎవరు చెప్పారు? నేను దాన్ని మామూలుగానే తన్నాను. అయినా మా డాంకిల మామూలు తన్ను కూడా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో నీకు తెలుసు కదా. అది సరే కానీ ఇంతకీ అక్కడి నుంచి ఆ బాల్ ని ఎలా తీయాలి? నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అయితే మీరు ఎవరూ చూడకుండా ఒక కంట కనిపెట్టండి. చూస్తుంటే ఇవాళ చాలా గుడ్ మార్నింగ్ లా ఉంది. నా కారుకి ఏమైంది? జింటూ, చెడ్డ అంకుల్ పైనుంచి కింద పడిపోయారు. అతను గాని మనల్ని చూసేశారంటే అతనికి అంతా తెలిసిపోతుంది. త్వరగా ఏదైనా చెయ్యి. అలాగే బాస్. నా కారు ఏమైపోయింది? కార్ని మళ్ళీ రప్పించు. అదృశ్యం చేయమన్నది మమ్మల్ని, కార్ను కాదు. నా కారు, నా ఒక్కగానొక్క బంగారం లాంటి కారు ఎలా అదృశ్యమైపోయింది? జింటూ, చెడ్డా కారుని త్వరగా రప్పించు. ఇదిగో వచ్చేసింది. బంటి మమ్మీ, నీకు చెప్పిన పని ఏది సరిగ్గా చెయ్యవా? మళ్ళీ ఎప్పట్లాగే సరిగ్గా చెయ్యి. నువ్వేది సరిగ్గా చెప్పలేవా ఏంటి? కారుని కాదు మమ్మల్ని అదృశ్యం చెయ్యని చెప్పాలి కదా. ఓరి నాయనో, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? బంటి మమ్మీ, ఏమైందండి? ఉదయాన్నే నెత్తిన నీళ్లకుండా బొర్లించుకున్నట్టు ఏడుస్తున్నారు. ఏం చెప్పమంటావు? తల నుంచి పాదం వరకు 6 అడుగులుండేవాణ్ణి, భూమికి జాయినడ్ అయిపోయాను. ఇదిగో చూడు. చెడ్డా అంకుల్. అరే ఏంటిదంతా? నేను నా కారేమో అక్కడే ఉంది. అంటే నేనేమైనా కలగంటున్నానా ఏమిటి? నిజానికి నాకు ఏమీ జరగలేదు బంటి మమ్మీ. నేనిప్పుడేదో కలగన్నట్టుగా అనిపిస్తోంది. నీ తండ్రి కొడుకులిద్దరూ దొందుకు దొందే. ఒక్కోసారి వాడలరు చేస్తాడు, ఒక్కోసారి మీరు. మ్యాక్స్ కోపం వచ్చింది. చాలా కోపం వచ్చింది. జింటూ, ఈవేళ నువ్వెన్ని ఎత్తులు వేసినా ఈ లూడోలో మాత్రం నన్ను ఎప్పటికీ గెలవలేవు. అలాగే బాస్, ముందు చూడండి ఏం జరుగుతుందో. వీర్, నా ఒంటూ శక్తి సన్నగిలిపోతుంది. నాకు ఆకలిస్తోంది. నేనిప్పుడు క్యారెట్ తినాలి. దయచేసి నాకు క్యారెట్ తెచ్చివ్వవా? ముందు ఆట పూర్తవ్వని, తర్వాత బజార్కెళ్ళి నీ కోసం క్యారెట్లు తెస్తాను. లేదు, నాకిప్పుడే కావాలి. కాసేపు ఓర్చుకో, ముందు ఈ ఆట అవ్వని. చెప్పానుగా వెళ్ళి తెస్తానని. చూసావా, మళ్ళీ 6 పడింది. ఏంటిది చిత్రంగా ఉంది? ఎప్పుడు చూసినా నీ కారే పడుతుంది. నువ్వేదైనా జిత్తులు వేస్తున్నావా ఏంటి? లేదు, నేను ఏ జిత్తులు వేయడం లేదు. కావాలంటే చూడు. చూసావా, మళ్ళీ నాకు 6 పడింది. వీర్, నీకు బజారుకెళ్ళి క్యారెట్లు తీసుకురావడం ఇష్టం లేకపోతే నేనే బజారుకెళ్ళి క్యారెట్లు తెచ్చుకుంటాను. అయితే సరే, వెళ్ళి తెచ్చుకో. ఎవరు పని వాళ్ళు చేసుకోవడం చాలా మంచిది తెలుసా? అయితే ఇప్పుడే వెళ్తున్నాను. వెళ్తే వెళ్ళు, ఎవరొద్దన్నారు ఇప్పుడు? నేను వెళ్తున్నాను. వీర్, నువ్వు చుల్బుల్ మీద కోపడకుండా ఉండాల్సింది. తన మీద కోపడ్డావు. కోపం అనేది చాలా చెడ్డది తెలుసా? నాకు తెలుసు ఎమిలీ, నువ్వేం కంగారు పడకు. చుల్బుల్ గురించి నాకు బాగా తెలుసు. తను నా స్నేహితుడు. కాసేపట్లో తన కోపం తగ్గిపోయి తిరిగి వచ్చేస్తాడు. వారే వా, అదృష్టమే అదృష్టం. క్యారెట్లు. వీరు బడైపోతున్నాడు. తను నాకు క్యారెట్ తెచ్చివ్వకపోతే నాకు అసలు క్యారెక్టరే దొరకవా ఏంటి?
భలే భలే ఈ డాంకీ మంచి పుష్టిగా ఉంది. దీన్ని తీసుకుపోతాను. బట్టల మూటలు మోయించడానికి ఇంతకంటే మంచి డాంకీ ఎక్కడా దొరకదు. దీనికి క్యారెట్ అంటే చాలా ఇష్టం కాబోలు. భలే భలే దీన్ని బుట్టలో వేయడానికి మంచి ఉపాయం కూడా దొరికింది. వారే వా, క్యారెట్లే క్యారెట్లు. చూస్తుంటే ఇవాళ నా అదృష్టం చాలా బాగున్నట్టుంది. ఇవాళ అన్ని క్యారెట్లని లాగించేస్తాను. ఆ పైవాడి దయ వల్ల నేను గొప్ప పహిల్వాన్గా తయారవుతాను. నేనేమిటి ఇలా చిక్కుకుపోయాను? పొద్దున్న నుంచి ఈ మనిషి విరామం లేకుండా నా చేత పని చేస్తున్నాడు. ఇక్కడ నా గోడు వినిపించుకునేవారు ఎవరూ లేరు. నా పరిస్థితిని అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. పద పద పని చెయ్యి. చెయ్యాల్సిన పని చాలా ఉంది. పద పద త్వరగా పని చెయ్యి. పద. ఇతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అదే నా మిత్రుడు వీరైతే నా మీద ఎంతో అభిమానాన్ని గౌరవాన్ని చూపిస్తాడు. నేను అనవసరంగా వీరితో గొడవ పడ్డాను. నేను నిన్ను చూడు మ్యాడ్ మ్యాక్స్, చాలా రోజుల క్రితం మేము నీకు 50 లక్షల రూపాయలు ఇచ్చాము. అప్పుడు నువ్వు మాకు వాగ్దానం చేశావు. ఆ ప్రేమ్ సహాయ్ తయారు చేసిన రోబోటిక్ మనిషిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పుతానని నువ్వు చెప్పావు. కానీ నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని ఇంతవరకు నిలబెట్టుకోలేదు. ఒకవేళ అది నీ వల్ల కాకపోతే మేము నీకిచ్చిన 50 లక్షల రూపాయలను వెంటనే నువ్వు మాకు తిరిగిచ్చేసేయ్. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. రాత్రి పగలు దాని గురించే కలలు కంటున్నాను. ఇలా చూడు, నేను నీకు కలలు కనటానికి ఆ డబ్బులు ఇవ్వలేదు. వెంటనే డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ని తీసుకొచ్చి నువ్వు నాకు అప్పగించు. నేను ఆ రోబోట్ ని పట్టుకోవడానికి కలలు కంటున్నాను. ఆ కలని నిజం చెయ్యబోతోంది ఈ భయంకరమైన రోబోట్. అదేం చేస్తుంది? ఇది భూగర్భంలో ప్రయాణించగలదు. భూమిపైన మానవాకారంలో తిరిగే ఆ లోహపు రోబోట్ ని కనిపెడుతుంది. దాన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొస్తుంది. మానవాకారంలో ఉన్న లోహపు రోబోట్ కేవలం డాక్టర్ ప్రేమ్ సహాయ్ చేసిందే తప్ప ఇంకోటి లేదు. తను చెప్పింది కరెక్ట్ బాస్. తను చెప్పింది కరెక్ట్. మీరు నిజంగానే జీనియస్. దీన్ని చూడండి. నేను ప్రేమ్ సహాయ్ రోబోట్ కి ఒక డమ్మీని తయారు చేశాను. ఇప్పుడు భయంకరమైన మన రోబోట్ దీన్ని పట్టుకుంటుంది. దాంతో మనకి తెలిసిపోతుంది మన భయంకరమైన రోబోట్ మన పనిని సరిగ్గా చేస్తుందా లేదా అనేది. అరే ఇదేంటి? కాపాడండి, కాపాడండి. ఏంటిది? సారీ బాస్. మ్యాడ్ మ్యాక్స్ కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. ఓ డమ్మీ రోబోట్ నా దగ్గర ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ నిన్ను వదిలిపెట్టాను. క్షమించండి బాస్, తప్పైపోయింది. అందుకు తగిన శిక్ష అనుభవించు. అవ్వదు బాస్, అవ్వదు. ఇప్పుడు చూడు నా షాట్. కాచుకో. ఇందులో కాచుకోవడానికి ఏముంది? షటిల్ కాక్ ని నువ్వే చెట్టు పైకి పంపించేశావు. అయితే ఏమైంది? నువ్వున్నావుగా, వెళ్ళి దాన్ని తీసుకురా. ఓకే. తాతయ్య, ఆ బాటిల్లో ఏముంది? బాబు, ఇందులో ఒక టానిక్ ఉంది. దీని పేరేమో సహారా టానిక్. దీనిని నేను నా సైనిక సోదరుల కోసం తయారు చేశాను. దీనిలో విశేషం ఏమిటంటే దీన్ని గనక ఎవరైనా తాగితే ఆ మనిషిలో ఉండే అసలు శక్తి కంటే 100 రెట్లు ఎక్కువవుతుంది. వాళ్ళు చాలా బలవంతులవుతారు. అప్పుడు వాళ్ళు ఎవరితోనైనా పోరాడగలుగుతారు. ఇది చాలా అద్భుతమైన టానిక్ అన్నమాట. తాతయ్య, నేను ఆ టానిక్ ని తాగి చూడొచ్చా? నాయనా చుల్బుల్, నువ్వు మామూలుగానే చాలా పుష్టిగా బలంగా ఉంటావు. ఇక నీకు ఈ టానిక్ అవసరం ఏముంది? నీ సహజ శక్తే నీకు చాలు. సరేనా? అర్థమైందా? సరే తాతయ్య. ఒకవేళ నేను ఆ టానిక్ ని తాగితే 100 రెట్లు బలవంతుణ్ణవుతాను.
100 రెట్లు. కలి ఇంత అందంగా ఉందంటే నిజం ఇంకెంత అందంగా ఉంటుంది. ఒకవేళ నేను ఆ టానిక్ తాగినట్టయితే నిజంగానే నేను అడవికి రాజు అయిపోవచ్చు. నువ్వు ఆ టానిక్ ఎందుకు తాగావు? చెప్పు, సమాధానం చెప్పు. మా చిన్నారి బాలక, నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఈ వాటి నుంచి మేమే ప్రశ్నిస్తాం, మీ ప్రజలు మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక నుంచి ఈ చుల్బుల్లే అడవికి రాజు. తాతయ్య, తాతయ్య, ఈ వాటి నుంచి నేను అందరిపైన పగ తీర్చుకుంటాను. నా బలం ఏమిటో చూపిస్తాను. అడవిరాజు ఎదురైనప్పుడు ప్రజలు అతనికి వందనాలు చేస్తారు. కానీ నువ్వు హాయిగా కూరలు అమ్ముకుంటున్నావా? ఎందుకు పనికిరాని చవడ దద్దమ్మా, ఓ ఇక్కడి నుంచి. నీకేమైనా మతిపోయిందా? చుల్బుల్, నా వ్యాపారాన్ని దెబ్బతీస్తావా? నేను ఊరికి వదిలిపెట్టను. చూడు వీర్, నీ చుల్బుల్ నా కూరగాయలన్నీ కింద పారేశాడు. వాటన్నింటికి ఖరీదు కట్టి నీ నుంచే తీసుకుంటాను. మర్యాదగా నా డబ్బులు ఇవ్వు. మీరు తాతయ్యతో మాట్లాడి డబ్బులు తీసుకోండి. చుల్బుల్కు ఆరోగ్యం బాగోలేదు. నేను వాటిని పట్టుకొని తీసుకొస్తాను. ఏ చుల్బుల్, ఆగు మిత్రమా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?